హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ తోటకూర వేపుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా తోటకూరని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి, లేదంటే దాంట్లో ఉన్న క్రిములన్నీ వచ్చేస్తాయి. కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ఆవాలు వేసి బాగా కలిగి తిప్పాలి. కాస్త రెడ్డిష్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు చూసారు కదా మీరు రెడ్డిష్ కలర్ ఎలా వచ్చిందో. అలా వచ్చిన తర్వాత 2 బిగ్ ఆనియన్స్ అండ్ 3 మిర్చి గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసి ఇప్పుడు ఆ ఆయిల్లో ఉన్న జీలకర్ర ఆవాలు ఈ మిరపకాయ అండ్ ఆనియన్కి కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసి బాగా మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న కూరని ఇందులో వేసేసేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. సో యాక్చువల్గా మేము డైట్లో ఉన్నాం, ఓన్లీ కర్రీనే తింటాం కాబట్టి 5 కట్టల ఆకుకూర తీసుకున్నామండి. ఇది ఒకసారి కలిపిన తర్వాత నెమ్మదిగా మిగతా తరిగిన ముక్కల్ని కూడా వేసేసి అవన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలి. మీకు తెలుసు కదా, ఆకుకూర ఎక్కువ వేసాము అంటే మనకి మిగిలేది ఒక గుప్పెడే వస్తుంది. అదంతా మెల్ట్ అయిపోతుంది, లైక్ చిన్నగా అయిపోతుంది. సో ఉన్న ఆకుకూర అంతా మళ్ళీ అందులో వేసుకుంటున్నాం. మనం తోటకూర అంతా వేసి బాగా కలుపుకోవాలి. మిగిలిన ఆకుకూర కూడా వేస్తున్నాం. సాల్ట్ 1 స్పూను నిండుగా, ఫుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేయాలి. అలాగే కారం కూడా ఒక ఫుల్ స్పూన్ వేయాలి. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ 3 వేసుకున్నాము. ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీకు తగ్గట్టు తగ్గించుకోవచ్చు. ఇక్కడైతే 1.5 స్పూన్ వేసాం మనం. తర్వాత ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ మధ్యలో ఉంచాలి. ఇప్పుడు చూసారు కదా, 5 to 10 మినిట్స్ మనం సిమ్లో ఉంచి తోటకూర ఉంచితే ఎలా అయిపోయిందో. చాలా కొద్దిగా అయిపోతుంది, బట్ హెల్దీ ఇది కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. ఇది అయిన తర్వాత కొబ్బరి పొడి 1.5 స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. నెక్స్ట్ నువ్వుల పొడి, నువ్వులు గ్రైండ్ చేసుకొని, వేయించిన నువ్వులు గ్రైండ్ చేసుకొని అదొక 2 స్పూన్స్ ఆఫ్ నువ్వుల పొడి అనమాట. 2 స్పూన్స్ ఆఫ్ నువ్వుల పొడి, ఫుల్ స్పూన్ అది వేసుకోవాలి. మేము అందాజా వేసాం ఇక్కడ. నెక్స్ట్ ఇది బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఎందుకంటే ఒక చోట మనకి టేస్ట్ వస్తుంది, ఒక చోట రాదు. అలా కాకుండా ఫుల్గా కలిసేటట్టు కలుపుకుంటే కనుక మొత్తం ఫుల్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు అంతా అయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకోవచ్చు, బట్ అందులో కలిసిపోతుంది కదా. కరివేపాకు చక్కగా ఆరబెట్టి వేయించిన కరివేపాకు పొడి కొట్టి రెడీగా పెట్టుకుంటే అన్ని కూరల్లో చాలా టేస్టీగా వస్తుందండి. చూసారు కదా ఎలా ఉందో. థ్యాంక్ యూ.